క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన విధానము తెలుసుకోవాలి అంటే దేవుని సంగతులన్నిటినీ మనము ప్రారంభం నుంచి బైబిల్ అధ్యాయం మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివి ఆలోచించి గ్రహిస్తేనే అర్థమవుతుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు నానా విధాలుగా నానా సమయాలలో ఆనాటి ఇశ్రాయేళ్ల పితరులతోనూ మన పితరులతోనూ మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరితో మాట్లాడాడు గనుక అబ్రహాము నుంచి ఏ సంతానమైతే వచ్చిందో వారి ద్వారా మాట్లాడిన దేవుడు ప్రవక్తలతోటి అంతకంటే ముందున్నారు నోవహు వరకు. ఆ నోవహు సంతానము మన పితరులు, నోవహు నుంచి వెనక్కి వెళ్తే వాళ్ళు మన పితరులు, అబ్రహాం ఇస్సాకుల యాకోబుల నుండి ఇశ్రాయేళ్ల పితరులు. ఇలా ఎవరితో ఎలా ఎప్పుడు మాట్లాడినారు అనే విషయాలను మనం గ్రహించగలిగితేనే దేవుని మనస్సును మనం గ్రహించగలుగుతాము, ఆలోచించగలుగుతాము. ఈరోజు దేవుని రాజ్యం యొక్క గొప్పతనాన్ని, ఆ రాజ్యాన్ని గురించిన ప్రకటనను గురించి కొందరు సహోదరులు అడిగిన ప్రశ్నకు మనము వాక్యానుసారంగా జవాబు వెతుకుందాం. పరలోక రాజ్యము పెంతెకొస్తేనే పండగ దినాన ప్రారంభమైతే మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న భాగం, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పోడా? అయితే మనం గొప్పోళ్ళమా? ఎస్, యోహాను కంటే మనం ఎలా గొప్పోళ్ళమో, ఎందుకు గొప్పోళ్ళమో ఈరోజు మనం ఆలోచన చేయాలి. గనక మత్తయి రాసిన సువార్తలో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఉంది. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 10 వచనాలలో యోహాను యొక్క సందేహము, దానికి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇశ్రాయేలులను కాపాడటానికి రాబోయే మెస్సయ్య ఈయనే అని చెప్పడానికి దేవుడిన చేత అద్భుతాలు చేయించాడు. అవునా కదా? అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆ రోజు ఇశ్రాయేలుకే స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత వారికే స్వస్థత అని ఎందుకు చెప్పాడు అంటే, ఇదిగో ఏమన్నాడండి, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులాగుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆనాటి ఇశ్రాయేలులను నమ్మించటానికి, నేడు మనం నమ్మటానికి ఒక ఉదాహరణ. ఈ యోహాను గారు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే, యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దోడు యోహాను, గుర్తుపెట్టుకోవాలి. 6 months తేడా ఉంటుంది. ఆమె గర్భవతి అయిన 6 నెలల తర్వాత మరియమ్మ గర్భవతి అయింది. ఈ విషయం మీకు లూకాసు వార్తలో తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రభువు తల్లి ఎలిజబెత్ అమ్మకు చుట్టం గనుక, బంధువులు గనుక చూడ్డానికి వెళ్తే కడుపులో ఉన్న ఈ యోహాను గారు గంతులేశారని ఉంటుంది. శిశువు ఆనందంతో గంతులేసిందంటే పిండముగా ఉన్నప్పుడే ప్రభువును గుర్తించిన ఈ యోహాను ఎప్పుడైతే జైల్లో పడ్డాడో డౌట్ వచ్చేసింది. అంతేనమ్మా, మనం కూడా అంతే. అన్నీ బాగున్నప్పుడు ఓకే, కష్టం రాగానే డౌట్ ప్రారంభమవుతుంది మనకు, నిజంగానేనా? ఈరోజు యూదులు, ఇశ్రాయేలీలు ఇప్పటికీ యేసు ప్రభువును నమ్మటం లేదు, ఇంకా మెస్సయ్య కోసం కనిపెడుతున్నారు. అర్థమైందా? ఇప్పటికీ యూదులు నమ్మరు. అలా నమ్మని వాడు యేసు ప్రభు మీదను ఏమాత్రమైనా అనుమానించే వాడికి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబే ఇప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు. 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. చూసారా? యోహాను గురించి మనం మాట్లాడగలిగితే ఈయన ప్రవచనానుసారంగా పుట్టినోడు. ఏదైతే ఈ ప్రభువైన యేసుక్రీస్తుకు, ఈ రాజ్యానికి, ఈ రాజుకు మార్గము
సరళము చేయటానికి యెషయా ప్రవచించిన ఒక గొప్ప వరపుత్రుడు యోహాను. ఎంత గొప్పడు చూడండి. అందులో ఒక మాట ఉంటుంది, స్త్రీలు కనిన వారిలో అన్నాడు అనేదానికి యేసుక్రీస్తుకు తేడా ఉంటుంది. వేరే ఒకడు ప్రశ్నించాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడంటే చాలా మంది యేసుక్రీస్తును ఏమంటారు, ఆయన స్త్రీయందు పుట్టి అనే మాటను చదువుతారు. స్త్రీయందు ఆయన పుట్టలేదు. ఒకవేళ యేసుక్రీస్తు మరియమ్మ అనే స్త్రీకి పుట్టుంటే యోహాను గొప్పడవుతాడు యేసుక్రీస్తు కంటే. కానీ ఎలిజబెత్ అమ్మ స్త్రీ, మరియమ్మ కన్య. తేడా ఉంటుంది. కన్యకు స్త్రీకి తేడా ఉంటుంది. పురుషునితో శారీరక సంబంధం ఏర్పరచబడిన తర్వాత పుట్టితే ఆమె స్త్రీ అనబడుతుంది. పురుషుని ఎరగనిది కన్య. ఈ తేడా కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది బైబిల్ను సరిగ్గా జాగ్రత్తగా చదివి ఆలోచించకపోతే మన విశ్వాసము, మన మాట చేత దేవుణ్ణే మనకు దూరం చేసుకునే వాళ్ళం అవుతాం గనక ప్రతి మాట విషయంలో మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాను గనక మాటను చదవాలి. అందుకే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యం అంటే సంఘం. సంఘములో అల్పుడైన వాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. కొందరు సంఘంలోకి వచ్చారు, నేను ప్రెసిడెంట్, నేను సెక్రటరీని, అవునా కదా, నేను ఈ సంఘాన్ని కట్టాను, ఈ సంఘానికి ఆయన ద ఫౌండర్, అవునా అనుకుని ఏం చేశారంటే అందరు నా మాట వినాలి, నేను గొప్ప ఇందులో అని ఫీల్ అవుతాడెవడో ఆడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అలా ఫీల్ అయినోడు యోహాను కంటే గొప్పోడు కాదు. కానీ సంఘములో ఎవరైతే తగ్గించుకుంటాడు, నేను చాలా చిన్నోని బ్రదర్, నీకంటే నేను చాలా చిన్నోన్ని అని ఎవరైతే అనుకుంటాడో అతడు ఎవరట, అనుమానం లేకుండా ఉండాల వల్ల యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే యెహోవా కాదు, ఆయన తండ్రి అయిన దేవుడు కాదు, ఆయన కుమారుడైన క్రీస్తు మెస్సయ్య అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఎవరట, యోహాను కంటే గొప్పోడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని బలపరచటానికి యేసుక్రీస్తు ఎంత గొప్ప మాట మాట్లాడాడు అంటే, ఈ విశ్వాసంలో ఏ క్రైస్తవుడు ఉంటాడో అతడు యోహాను కంటే, మనం అందరం ట్రై చేస్తుంది అదే. ఏమని మీరెవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ అర్హత సంపాదించుకోవడానికి నేను దివారాత్రులు ప్రయత్నిస్తున్నాను. ఈ రాజ్యంలో అల్పుడుగా బ్రతకాలి, దట్స్ ద సేమ్ టైం మీ అందరితో కలిసిపోవాలి. నేనేదో దీనికి ఫౌండర్ను, ఇక నేను లేకపోతే కుదరదు అనే భావన రాకుండా, అహంకారం, అతిశయం రాకుండా యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆలోచన చేయండి. ఈరోజు ఇంత గట్టిగా నిలబడుతున్నది మీరు ఒక్కసారి యూట్యూబ్లో ఎవరి మెసేజ్ అన్న చూడండి, ఎన్ని మెసేజ్లను చూడండి, ప్రతి ఒక్కడు యేసే యెహోవా, కుమారుడైన దేవుడు, అవునా కదా, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వము, ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాడు కూడా అవిశ్వాస కింద లెక్క. అలాంటి వాళ్ళు యోహాను కంటే గొప్పలు గారు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే మెస్సయ్యా. ఈ ప్రపంచం, ఇంకో మాట చెప్తాను గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏమన్నాడు యోహాను, ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని. ఇంత సాక్ష్యం ఇచ్చినోడు కూడా పడిపోయాడంటే ఇప్పుడు ఆయన కంటే మనం గొప్పలం కాదు. ఇప్పుడు యేసుప్రభు మాట అక్షర సత్యం యోహాన్లో ఉంది కదా, చూశారు కదా, ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. యోహాన్ రాసిన సువార్త ఈ మొదటి అధ్యాయం చదివితే పరిశుద్ధాత్మకు ఆకారం లేదు, ఎవరికి ఇంతవరకు కనబడలేదు. కానీ ఎవరికి కనబడే వరం ఇచ్చాడు? యోహానుకు మాత్రమే ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఏమనో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకుంటుండగా ఎవని మీద పరిశుద్ధాత్మ పావురము వలె
దిగువచ్చుట చూస్తావో ఆయనే నా ప్రియ కుమారుడు. అది చూసిన యోహాను ఏమన్నాడో తెలుసా? ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అన్నాడు 34వ వచనంలో. 35లో మరణాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మార్కులోనే ఇంకెక్కడ ఉంటుంది దేవుని గొర్రె పిల్లలో. ఇదే మాట మరొక తోడు ఉంటుంది అనుకోండి. ఆలోచన చేద్దాం. ఇంత సాక్ష్యం ఇచ్చినోడు పడిపోయాడు. అందుకే ఈరోజు ఇంత గట్టి విశ్వాసంలో ఉంటేనే తప్ప మనం యోహాను కంటే గొప్పోళ్ళం. మన జీవితంలో యేసుక్రీస్తు కంటే గొప్పోళ్ళం కాము. కానీ యేసుక్రీస్తు మనకు అధికారం కూడా ఇచ్చాడు. ఏమనంటే నన్ను నమ్మినోడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు, సూచక్రియలు కాదు. సరే, ఆయన నమ్మినోడు ఆయనకంటే గొప్పవారుగా మనం ఉండాలని మనల్ని హెచ్చించాడు ప్రభు. తాను తగ్గించుకున్నాడు. ఇది కూడా ఈ మాయగాళ్ళు ఏమంటున్నారంటే, దేవుని ముసుగులో దేవాంతకులు ఏమంటున్నారంటే, యేసు ప్రభు నన్ను నమ్మినోళ్ళు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారని కలిపేశాడ. ఏమని? క్రియలు అన్న దగ్గర ఏం కలిపాడు? సూచక అని కలిపేసరికి అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆలెంబడిపోతున్నా. అంటే బైబిల్లో ఒకటి కలపకూడదు, ఒకటి ఉందా లేదమ్మా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట కరెక్ట్గా చూడండి. అందుకే బైబిల్ మనం చదవాలి. అలా చదివి ఆలోచించి గ్రహిస్తే పరలోక రాజ్యంలో యోహాను కంటే గొప్పలమవుతామన్న మాటను మనం గమనిస్తే ఇప్పుడు పరలోక రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమనుందమ్మా? క్రియలా సూచక్రియలా? క్రియల నిండుంటే దయ్యం ఏం చేసింది? సూచక అని కలిపింది. కథం. ఇప్పుడు ప్రపంచం అంతా దేనికోసం వెళ్తున్నారు? సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు. అంటే ఒకటి కలిపిన సంగతి తెలియట్లేదు అంటే బైబిల్లో మనం చదవాలి. ఇప్పుడు మరలా మనం మత్తయి సువార్త 11లోకి వద్దాం. 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారము చేత పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. భయ్యా, యేసు ప్రభు బ్రతికుండగానే ఏమంటున్నాడంటే, బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అన్నాడు. ఒక ఆయన ఈ పరలోక రాజ్యానికి పరలోకానికి తేడా తెలియకుండా, ఏంటి బ్రదర్ పరలోకం కూడా బలాత్కారంగా ఆక్రమించుకోవచ్చు అన్నాడు. కాత్తయ్యా, పరలోకం వేరు, పరలోక రాజ్యం భూమి మీద ఉంది. దీన్ని ఎవడైనా రావచ్చు, దీన్ని ఎవడైనా ఆక్రమించుకోవచ్చు, దీంట్లోకి ఒళ్ళు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బలాత్కారమైన మనస్సు అంటే ఈ లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన మనస్సు కలిగిన ప్రతివాడు దీంట్లోకి వస్తున్నాడు. అవునా కదా? బాప్తిసం ఎందుకు తీసుకోమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ నిజంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి చూద్దాం. ఈ విషయం తెలుసుకుని నిజంగా పాప క్షమాపణ కోసమే మారు మనసు పొంది. చూసారా? కొందరు ఏం చెప్తున్నారు? రోగాలు బాగా కావాలి అయితాయి కాబట్టి బాప్తిసం తీసుకున్నారు. కొందరు పెళ్లి కావాలి, అవునా కదా? కొందరు కోర్టు కేసుకి వెళ్ళాలి, కొందరు ప్రకృతి సంబంధమైన కోరికలు తీరగానే బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వస్తున్నారు. వీళ్ళెవరు? ఇప్పుడు చెప్పండి, వీళ్ళెవరు? బలాత్కారులు. ఇలాంటి గుణమున్నోళ్ళు ఎక్కడ ప్రారంభమయ్యారట? యోహాను దినములు మొదలుకొనంటే యోహాను కూడా ఆయనే కదా పరలోక రాజ్యాన్ని ప్రారంభకుడు ఆయనే. తెలుసోలేదా మీకు? ఇంట్రొడ్యూసర్ ఆయనే. తెలియదా మీకు? మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూసారండి ఎంత చక్కగా ఉంటుందండి. సువార్త ప్రారంభంలో ఏం రాశాడు భక్తుడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త, దేవుడైన యేసుక్రీస్తు సువార్త. సింపుల్ ఆన్సర్. ఎక్కడ బైబిల్ తప్పు చెప్పదే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని బలత్కారులై ఈ రాజ్యంలోనికి వస్తున్నారా? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. చూసారా, పాప క్షమాపణ నిమిత్తమే మనం మారు మనసు పొంది బాప్తిస్మం అని ఎవరు ప్రకటిస్తున్నారు? యోహాను ప్రకటిస్తున్నాడు. అంటే యోహానుతో మీరు మత్తయి సువార్తలో చూస్తే యోహాను గారు చెప్పిన మాట అదే యేసు చెప్పిన మాట. 3వ అధ్యాయం మత్తయి సువార్త 1 చదవండి. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా వచ్చి యోహాను చెరపట్టబడ్డ తర్వాత అదే 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే ఎవరైతే యోహాను బాప్తిసం తీసుకున్నారో, మారు మనసు విషయమైన బాప్తిసం, తమ పాపాలు ఒప్పుకొని వారితోటి ఏం ప్రారంభమైంది ఇప్పుడు చెప్పండి? పరలోక రాజ్యం ప్రారంభమైంది. యేసుక్రీస్తు అంటున్నాడు అన్నట్టు పరలోక రాజ్యము యోహాను దినములలోనే అన్నాడంటే యోహాను కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడు. అదే మనకి చెప్పాడు, పరలోక రాజ్యములో యోహాను కంటే గొప్పోళ్ళం మనం అన్నాడు అంటే యోహాను కూడా ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో తీసుకొచ్చాడు భూమి మీదకి. ప్రారంభకుడు ఆయనే. అంటే ఇది మార్గము సరళం చేసిన తర్వాత పరలోక రాజ్యం అఫీషియల్ గా డిక్లేర్ ఎప్పుడైంది? పెంతెకోస్తేనే పండగ దినానా. అంటే రాజ్యము ప్రారంభము కాకమునిపే ఈ దుష్టులు ప్రవేశించారు. అప్పటికే అర్థమైందా మీకు? ఇప్పుడు ఎప్పటి వరకు? బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు, అంటే యేసు బోధ చేసేంత వరకు, మత్తయి సువార్త 11వ అధ్యాయం వరకు ఎవరు వచ్చారట దేవుని రాజ్యంలోనికి? బలత్కారులు వచ్చారు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఉన్నారు. అర్థమైందా లేదు? యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు బోధ విన్న వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు దాంట్లో ఉన్నారు, లేరా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళితే విపరీతమైన గుంపు. ఆయన దోణికి అవతలోడికి వెళ్తే వీళ్ళు దోణిలు వేసుకొని వచ్చేసారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీలో భక్తి లేదురా బాబు. అవునా కదా? ఎందుకు వచ్చారు మీరు? సూచనలు చూసడానికి, రొట్టెలు తినడానికి, పుక్కడుకు తిండి. అవునా కదా? పుణ్యానికి రోగాలు బాగా చేసుకొని వచ్చారే తప్ప నేనెందు నిమిత్తం వచ్చారో ఈ జీవాహారాన్ని, నా మాంసము, నా రక్తాన్ని, అవునా కదా, నా శరీరాన్ని మీరు తినాలి అనేసరికి మొత్తం పారిపోయారు. అందరు పారిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనాలు మీరు చదివితే 12 మంది మిగిలారు. వాళ్ళని కూడా ఏమన్నాడు? మీరుంటారా పోతారా అన్నాడు. అంతే. యేసుక్రీస్తుని నమ్మాం, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి అంటే మనం కూడా ఆయన వస్తాడా రాడా, ఆయన రాకపోతే నా సంఘం నిలుతుందా లేదా, ఏమండి ఇవన్నీ జాంతాన. ఇది కూడా పరలోక రాజ్యము. దేనికి? రాజు యాజకుడు యేసుక్రీస్తు. మనం నిమిత్త మాత్రం. అందుకే మనం బోధకులం కాదు. అర్థమైందా లేదా మీకు? మనం ఆత్మీయ తండ్రులం కాదు. ఎందుకంటే యేసు చెప్పాడు, ఎవరిని మీరు భూమి మీద తండ్రి అని పిలవద్దు, తండ్రి ఒక్కడే పైన ఉన్నాడు. కథం. అందుకే మీలో ఎవ్వరు నన్ను మాత్రం తండ్రి అని పిలవకూడదు, ఆత్మీయ తండ్రి అని కూడా పిలవకూడదు. తప్పది. ఆలోచన చేయాలి మీరు. అందుకనే జస్ట్ నేను ఒక సువార్తికుడిని, మహా అయితే ఒక బోధించిన బోధకుడిని, బోధకుడని కూడా పిలవద్దన్నాడు.
సువార్థికులమే మనం, కాపర్లం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ విధంగా మనం ఆలోచించగలిగితే యోహాను కాలంలో ప్రారంభమైన ఈ పరలోక రాజ్యం యేసుక్రీస్తు బోధించే టైంకి వచ్చేసింది భూమి మీదకి. లూకా రాసిన సువార్త అక్కడ ఆపాను. మీరు ఎందుకో మీరు ఆలోచించి అందులో బలత్కారుడు ఎవడో మీరు గుర్తుపట్టాలని కొంచెంసేపు ఆపాను నేను. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఆయన ఏమన్నాడు, దేవుని రాజ్యం ఇదిగో అక్కడని ఇక్కడని ఉండడానికి వీల్లేదు, అది ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉన్నది అనే మాట చెప్పాడు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. అంటే యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి కూడా మీ మధ్యనే పరలోక రాజ్యం ఉంది. కాబట్టి యేసు మాట్లాడిన మాట అక్షర సత్యం, ఆయన నోట ఏ అబద్ధము రాదు, లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు పట్టబడుతున్నదంటే ఆయన శిష్యుల్లో కూడా ఒక బలత్కారుడు ఉన్నాడు, తెలుసు కదా మీ అందరికీ. అది గుర్తుపెట్టడానికి చెప్పాను. 12 మందిలో ఒకడు ఉన్నాడా లేదా? ఇస్కరియోతు. ఆయన ఎందుకు వచ్చాడు? పరలోక కోసం రాలే. మాకు యూదులం, మేము బానిసలుగా ఉన్నాము, మమ్మల్ని కాపాడుతాడు, మాకు ఒక రాజ్యము ఇస్తాడు అనే ఆశతో వచ్చాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యేసు ప్రభుతో లాభం లేదు, ఇక ఈయన ఏదో పరలోక రాజ్యం అంటాడు, అవునా కదా, నా రాజ్యం భూ సంబంధమైనది కాదంటాడు, మేము వచ్చిందేమో ఈ రోజు రాజ్యం కోసం, అవునా. ఇప్పటికీ ఇశ్రాయేలులు కూడా ఆ రాజ్యం కోసమే కొట్టుకు చచ్చిపోతున్నారు, అవునా. ఇప్పుడు పాలస్తీనా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అరబ్బులతో యుద్ధం ఏం చేసినా మా దేశం, మాకు వాగ్దాన దేశం. చూసారా ఎంత మూర్ఖులంటే, వాళ్ళ పితరుడైన అబ్రహాం ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. వాళ్ళ పితరులు ఏమన్నారు? అబ్రహాము మా పితరుడు, ఇస్సాకు యాకోబులు మా పితరులు అని యేసుప్రభుతో చెప్పుకున్న ఆ యూదులు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తాము భూమి మీద జీవించినంత కాలము మేము యాత్రికులము, పరదేశులమని వాగ్దాత్త దేశములో పరవాసులై ఉన్నారు అన్నాడు. అంటే వారికి ఇవ్వబడిన దేశం కూడా ఈ దేశం మాది కాదు, మాకొద్దు భూభాగం, మేము ఎన్నటికైనా పరలోకం పోతాము అని వారి పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గుడారంలో బ్రతికి ఎక్కడికి పోమంటే అక్కడికి పోతే ఇప్పటికీ ఇశ్రాయేలు మా దేశం ఇదే. ఇందులో ఎవడైనా వస్తే తెలుసా మీకు, ఇశ్రాయేలు చుట్టూన్న నిఘా వ్యవస్థ ఎట్లుంటుందంటే, మొన్న ఒక పేపర్లో చదివాను, పాలస్తీనా వాడు ఇశ్రాయేల్ బార్డర్లో మనిషి దాటినా, ఒక కుక్క దాటినా సరే టకా 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 బుల్లెట్లు పడిపోద్ది దాన్ని. అంత రాడార్ వ్యవస్థ ఉంది వాళ్ళ. ఇంతకుముందు బాగ్దాద్ అంటే స్కడ్లు అనేది విన్నారు కదా, ఎవరు తయారు చేశారు అనుకుంటున్నారు? ఇజ్రాయేలోడే. వాడు తయారు చేసిన జ్ఞానమే. ఏంటంటే రాకెట్ వస్తుంటే వీడు మళ్ళా రాకెట్ ని సెన్సార్ చేసి వీడు వదిలిన రాకెట్ ఆ రాకెట్ ని ఆకాశంలోనే కూల్చివేస్తుంది, మన దేశం మీద పడకుండా. అంతటి జ్ఞానం ఉన్నది వాళ్ళకు. కానీ ఏం లాభం? దేవుని జ్ఞానం లేదు, దేవుని మీద భక్తి లేదు, దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా నమ్మే విశ్వాసం లేదు. అదే క్రీస్తుని దేవుని మీద కూడా వాళ్ళ దేవుని కూడా నమ్మలేదని అర్థం. ఇప్పటికి వాళ్ళు తమ స్వశక్తి మీద నిలబడ్డారు తప్ప క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మటం లేదు. దేవుని కూడా వాళ్ళ ఆసక్తి ఉంది దేవుడు అంటే, కానీ వారు తమ సొంత నీతితో దేవుని నమ్ముతున్నారు తప్ప దేవుని నీతికి లోబడి దేవుని కుమారుని నమ్మటం లేదు ఈ రోజున్న ఇశ్రాయేలు దేశం. అందుకే యేసుక్రీస్తు నాటి ఇశ్రాయేలుతో చెప్పిన మాట, బాప్తిసమిచ్చి యోహాను దినము మొదలుకొని నేటికి పరలోక రాజ్యము బలత్కారులతో పట్టబడి ఉన్నది. ప్రతి సంఘంలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, అవునా కదా. ఇక్కడ కూడా ఉన్నారు బలత్కారులు. కొందరు అంటున్నారు, అన్నా ఈ బలత్కారులు వచ్చారు కదా, ఈ నిలబడదామా అని. ఏమనాలే? నో, ఎవడు తరమకుండా వాడైపోతాడు. అప్పుడే చెప్పాను నేను. ఏమంటే ఆలోచన చేయాలి కదా. తాను అనుకున్న దినాలు నిండితే ఏమైపోయాడు యూదా?
ఆడంతట అదే ఏమన్నాడు, అప్పటిదాకా ఉంచుకున్న యేసుస్వామి ఏమన్నాడు తెలుసా, ఇక నువ్వు చేయాలనుకున్న పని త్వరగా చేసి వెళ్ళిపో అన్నాడు. పాపం పండేంత వరకు, అంటే నువ్వు సచ్చేంత వరకు ఈ దేవుని రాజ్యంలో యేసు దేవుని కుమారుడని దేవుని రాజ్యంలో నువ్వు ఉండి నమ్ముతున్నావా? అలా నమ్మితే యోహాను కంటే గొప్పోడివి, అలా నమ్మకపోతే యోహాను కంటే అల్పుడవు. చూసారా, ఆయన కంటే కూడా అల్పుడు, ఆయనే అల్పుడు అంటే ఆయన కంటే అల్పుడు అయిపోతాం మనం. కాబట్టి ఈ లోకంలో ఈ రాజ్యంలోకి వచ్చిన నీవు ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా జాతి మత కుల భాష ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఇది పరలోక రాజ్యమని, పరలోకంలో ఏ విధమైన తేడాలు ఉండవో ఆ విధమైన తేడాలతో ఇక్కడ బ్రతకాలి. ఏ విధమైన లోభానికి తావివ్వకూడదు. లోభం అంటే తెలుసా మీకు? లోభం అంటే పిసినారితనం. అంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించటానికి నా మట్టుకు నేను ఎంత ఇవ్వాలో అంత ఇస్తాననే భావం నీలో రావాలి. ఆనాటి సంఘానికి ఎవడని చెప్పాడండి, తమ చెర స్థిరాస్తులు అమ్మి సువార్త కోసం పరిచర్య కోసం వారి కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పలు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. చూశారో లేదో? కానీ ఈరోజు అడిగితే ఇచ్చలే, అడిగినా ఇవ్వలేని దశలో ఉన్నాము. అంటే మనం ఏ విశ్వాసంలో ఉన్నాం, ఏ భక్తిలో ఉన్నాం? స్వతంత్రులం కదా అంటే స్వతంత్రాన్ని ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం. దానికి లెక్క అప్పచెప్పాలి, మనకు సంబంధం లేదు. ఆలోచన చేయండి. అందుకనే పరలోక రాజ్యంలో గొప్పవాడెవడో ఆలోచించాం, పరలోక రాజ్యంలో బలత్కారుడెవడో మనం ఆలోచించాం. ఈ బలత్కారంగా మనం కనుక దీంట్లో ఆక్రమించుకోవచ్చునేమో. ఇక నువ్వు ప్రెసిడెంట్ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఏమండి ప్రిన్సిపాల్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, స్పీకర్ అవ్వచ్చు ఈ భూమి మీద ఉన్న రాజ్యంలో. కానీ నీ హోదా, నీ ఆధిక్యత అంతే కదా, దండలేసుకొని డమ్కడమ్మాలు కొట్టుకొని కాళ్ళు మొక్కించుకొని పెద్ద సైన్యంతో నువ్వు ఇక్కడ ఎంత బతికినా అక్కడ మాత్రం గేట్ క్లోజ్. అక్రమము చేయువారలారా నేను మిమ్మల్ని ఎన్నడనో. ఎందుకంటే ఇక్కడ ఉంటేనే ఎరుగుతాడు ఆయన. ఇది రాజ్యం కనుక రాజ్యంలో నీకు మెంబర్షిప్ ఉందా? ఇక్కడ చూడనోడు అక్కడ కనబడితే ఎట్లా? ఇక్కడేమనుకుంటావు, నేనున్నాను నాది రాజ్యం అనుకుంటున్నావేమో. నీకు ఈ మనుషుల యొక్క గొప్పతనమే లేదో, మనుషుల గుర్తింపు దొరుకుతుందేమో కానీ అక్కడ గుర్తింపు నువ్వు దొరకాలి అంటే నీ విశ్వాసం ఈ పరలోక రాజ్యంలో ఈ సంఘంలో నువ్వు బలత్కారుడు వలె, ఒక యూదా వలె బ్రతకకుండా, ఒక యోహాను వలె సందేహించేవాడిగా, అనుమానంతో ఉండేవాడుగా ఉండకుంటేనే మనకు పరలోకం గ్యారెంటీ. ఆ సంఘమే, ఆ వ్యక్తులే. సంఘం అనగానే వీడికి వచ్చిన వాళ్ళందరూ కాదు, ఎవరెలా ఆలోచిస్తారో ఆ సంఘం గొప్పది, ఆ వ్యక్తులు గొప్పోళ్ళు, వాళ్ళు ఎత్తబడతారు. అది సంఘం. సంఘం బోర్డు ఉండొచ్చు, ఏమంటావు? నువ్వు క్రీస్తు సంఘం అనే పెట్టుకోవచ్చు, జీవము గల దేవుని సంఘం అనే బోర్డే పెట్టుకోవచ్చు, ఇంకెన్నో పెట్టుకోవచ్చు. కానీ ఇవి నువ్వు పెట్టుకున్న బోర్డులే తప్ప అది బ్యాప్టిస్టా, సిఎస్ఐయా, లూథరనా, లేకపోతే హెబ్రోనా, అవునా కదా? ఇవన్నీ ఇక్కడే. నీ క్యారెక్టర్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కరిని లేపుతానన్నాడు. అది సంఘం, సార్వత్రిక సంఘం. అందులో మనం మెంబర్లై జీవము గల దేవుని సంఘంలో ఇలా అనుమానంతో గాని ఇలాంటి బలత్కారంతో గాని బ్రతకూడదు. కాబట్టి ఒక ప్రశ్న వలన ఒక మంచి జవాబు వచ్చింది. ఇలా మీరు ప్రశ్నించండి, చదవండి, ఆలోచించండి. అది అక్కడెందుకుంది, ఇది ఇక్కడెందుకుంది అనే ఆలోచనతో మీరు చదివితే మీ విశ్వాసం గొప్పది. చదివితే ఎవడు దీన్ని కలిపాడు, ఎవడు దీన్ని తీసేశాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. కనుక మోసపోవద్దు. అవునా కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ రాజ్యం యొక్క గొప్పతనం, ఆ రాజ్యంలో